రెగ్యులర్‌గా జేఈఈ స్కోర్ రాని వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాస్తే బావుంటుంది ఏంటి అన్నటువంటిది ఏదైతే ఉంటుందో, వాళ్ళకి మనకి సంబంధించినటువంటిది ఎగ్జామ్ ఒకటి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే ఐఎస్ఏ ఎగ్జామ్, ఇండియన్ స్టాట్ ఎగ్జామ్. ఇది లాస్ట్ ఇయర్ కూడా దానికి సంబంధించినటువంటి వీడియో మనం చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాచిలర్స్‌కి సంబంధించి సెపరేట్‌గా వీడియో చేస్తాను. మాస్టర్స్‌కి సంబంధించి సెపరేట్‌గా వీడియో చేస్తానండి. అలాగే బీఎస్, డీఎస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అది సెపరేట్‌గా చేస్తాను. 3 సెపరేట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. సో, ఐఎస్ఐ సంబంధించినటువంటి హిస్టరీ మీకు చాలా మందికి తెలిసింది. ఆల్‌మోస్ట్ 1930స్‌లోనే చాలా ఓల్డెన్ డేస్‌లోనే అది ఎప్పుడో స్టార్ట్ అయింది. స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈవెన్ ప్లానింగ్ కమిషన్‌లో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ కూడా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. సో, ఎక్స్‌క్లూసివ్‌గా ఆ యొక్క ఇన్‌స్టిట్యూట్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇది చాలా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ లెవెల్‌కి వెళ్ళిందండి. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్లేస్‌మెంట్స్ ఎక్కడా కూడా 100% తగ్గకుండా వస్తున్నటువంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో అతి తక్కువ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇండియాలో మీకు ఐఎస్‌ఐ అనేది ఒక ఇన్‌స్టిట్యూట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడైతే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉందండి దీనికి. ఎందుకంటే ఒకప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఓకే. ఏదో మ్యాథ్స్ అంటే పెద్దగా అంత ఉండేది కాదు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ యాస్పెక్ట్స్‌లో అంటే పర్టిక్యులర్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటివి బాగా డిమాండ్ పెరుగుతుంది. క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ అని, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని లేకపోతేనేమో ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి ఫిన్‌టెక్ గాని, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ గాని, ఈ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గాని, స్టాటిస్టిక్స్ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, ఎకనామిక్స్ గాని. ఈ 4 సబ్జెక్టులకి సంబంధించినటువంటి కాంబినేషన్‌లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీకు ఐఎస్‌సిలో దొరుకుతాయి. ఇది రేర్‌గా ఉంటాయండి జనరల్‌గా. ఎందుకంటే స్టాట్ చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ గాని లేతే ఇవన్నీ కూడా ఎకనామిక్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎకనామిక్స్ విడిగా చాలా మంది చదువుతారని చెప్పి పిల్లలంటారు. ఎకనామిక్స్ ఎవరైతే చాలా మంది పిల్లలు చదువుతానని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా నార్మల్‌గా ఏదో బీబీఏ చదివో లేతే ఎక్కడికో వెళ్లి ఎకనామిక్స్ చదవడం వల్ల ఉపయోగం ఉండదండి. ఇలాంటి క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ సబ్జెక్ట్స్‌లో స్టాటిస్టిక్స్‌కి లింక్ అయిపోయి ఉంటదండి ఎకనామిక్స్ అనేది. చాలా మందికి తెలియక దాన్ని సెపరేట్‌గా చూస్తున్నారంటే అది కరెక్ట్ కాదది.